నమస్తే అండి. మరి నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అలాంటి ఒక ఘటనలో తొక్కిసలాటలో ఒక ఆవిడ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అయిన చర్య కాదండి. అది ఆల్రెడీ ఎంతోమంది అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయినా కూడా అది నిన్న అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే శుక్రవారం అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు సెలవు ఉంటాయి, బెయిల్ కూడా దొరకపోతే 2 రోజులు జైల్లో పెట్టొచ్చు అనే ఉద్దేశంతో చేసినట్టుగా అనిపించింది. అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటానని చెప్పి ఇప్పుడు ఇంత అమౌంట్ అని ప్రకటించడం కూడా జరిగింది. ఇంత ఆయన స్పందించి చేసినా కూడా ఇలా అరెస్ట్ చేయడం అనేది ఎలా? ఆల్రెడీ కాంపన్సేషన్ అనేది వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అయినా కానీ నిన్న అరెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్ అయిన చర్య కాదు. అది అంటే ఇది కుట్రపూరితంగా లేదంటే ఉద్దేశపూరితంగా చేశారని అనుకోవచ్చా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఎలా జరిగిందనేది తెలియదు, కానీ ఆల్రెడీ ఇటువంటి సంఘటనలు ఒక సెలబ్రిటీ తోటకు వచ్చినప్పుడు జనం గుమ్ముగొట్టడం, తొక్కిసలాట జరగడం అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే అలాంటి విషయాల్లో పోలీసులు జాగ్రత్త వహించాల్సి ఉండేది, కానీ అలా జరగలేదు. దానికి బాధ్యుడిగా ఆయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆ మరణం అనేది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందంటారు మీరు? ఆ మరణం అనేది ఆల్రెడీ వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారని అంటున్నారు. మరి వీళ్ళు పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చామంటున్నారు. ఇచ్చినా కానీ మరి పోలీసు వాళ్ళ వైఫల్యమో లేకపోతే అనుకున్న దానికంటే క్రౌడ్ ఎక్కువ ఉందో తెలియదు, కానీ ఆ తొక్కిసలాట జరిగింది. మరణం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ హాస్పిటల్లో ఉండి కోమాలో ఉన్నాడు అన్నారు. వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం ఆ అబ్బాయికి తెలుసో లేదో తెలియదు. తర్వాత మరి అబ్బాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ కనపడదు. ఇది చాలా బాధాకరమైన విషయమే. అయితే దానికి ఎవరిని హీరోని బాధ్యుని చేయడం అనేది కరెక్ట్ కాదు. హీరోని బాధ్యుని చేసి అరెస్ట్ చేయడం అనేది ఆల్రెడీ వాళ్ళ మీద సింపతిగా అమౌంట్ అనౌన్స్ చేశారు. 25 లక్షలు అంత అనౌన్స్ చేసినట్టున్నారు. అయినా సరే ఇది ఇన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. మరి ఈ ఘటన మీద ఎవరి మీద అయితే చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సినీ హీరో కాకుండా ఈ ఘటన మీద ఎవరి మీద పోలీసులు నిఘా ఉంచాలి? అలా ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే సినిమాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి ఒకరోజు వేసి తీసేసే కాదు, నిదానంగా చూసుకోవచ్చు. అది అంత కంగారు పడి తొక్కిసలాట జరిగి జనం చనిపోయేంత పరిస్థితి రాకూడదు. సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రాణం అనేది ముఖ్యం. అలాంటప్పుడు ఇలాంటి సందర్భాలు పెద్ద పెద్ద హీరోలు వచ్చేటప్పుడు కొంచెం పోలీసు వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా చూసుకోవాలి. ఆల్రెడీ సంధ్యా థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి ఇంకోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. మరి పుష్ప సినిమాకి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా అల్లు అర్జున్కి అందలేదు. మరి ఇప్పుడు ఆయన కేసులో ఉన్నప్పుడు చిరంజీవి గారు స్పందించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని అంటున్నారు. మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు? పుష్ప సినిమాకి ఆల్రెడీ వాళ్ళు సాయిధరం తేజ్ వీళ్ళు ట్వీట్ చేశారు. మళ్ళీ నిన్న నాగబాబు గారు కూడా మరి అల్లు అర్జున్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా, అది సపోర్ట్ చేసినట్టే కదా. అంటే మూవీ టైంలో ఎలాంటి సపోర్ట్ రాలేదు కదా, మరి ఈ కేసు సమయంలో మరి ఎలాంటి సపోర్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా సపోర్ట్ చేసేది ఉండదు. ఆల్రెడీ మూవీ టైంలో వాళ్ళకి కొంచెం ఆల్రెడీ కోల్డ్ వార్ ఉంది కాబట్టి దానివల్ల ఏమైనా సపోర్ట్ చేయలేదేమో. ఇంకా ఆల్రెడీ బెయిల్ వచ్చింది కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కోసం జగన్ కూడా తనకి ట్వీట్ పెట్టడం కానీ బెయిల్ రావడం గురించి ఆయన కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు, మరి దీని గురించి మీరేమంటారు? బెయిల్ రావడం గురించి జగన్ సపోర్ట్ చేశాడు. జగన్ ట్వీట్ వల్ల ఏం బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అది లీగల్గా ఉండే ప్రొసీజర్ వల్ల ఏమన్నా ఉంటే రావచ్చు, కానీ జగన్ ట్వీట్ పెట్టడం వల్ల లేదా కేటీఆర్ ట్వీట్ పెట్టడం వల్ల బెయిల్ వచ్చిద్దని నేను అనుకోను.